హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ సమ్మర్లో ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటూ ఇక్కడ యాగంటి తిరుపతి టూర్ వేసాము. ఫస్ట్ యాగంటి విజిట్ అయ్యాము. చూడండి అసలు రాళ్ళు ఎలా ఉన్నాయో. రోడ్డు మీద ఘాట్ రోడ్ అండి ఇది. అసలు రాళ్ళు మనకు తగులుతున్నట్టుగా కనిపిస్తాయి. ఇది యాగంటికి బ్యాక్ సైడ్ నుంచి వచ్చామండి మేము. వ్యూ పాయింట్ చూద్దాము అని చెప్పేసి. వ్యూ పాయింట్ చూసాక చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఈ ప్రాంతం ఏంటంటే కొండలు, గుహలు, సహజ సిద్ధమైన అందాలతో అసలు కనిపిస్తుందండి. ఇక్కడ ప్రధాన దేవుడు శ్రీ ఉమామేశ్వర స్వామివారు ఉంటారు. అగస్త్య మహర్షి తపస్సు చేస్తున్నప్పుడు కల్లో కనిపించారంట దేవుడు. సో అలా నిలిచారు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూసారా వ్యూ పాయింట్ అండి. పైన దీపం వెలిగిస్తారట. కార్తీక మాసంలో బాగా కనిపిస్తుంది, వెలిగిస్తూ ఉంటారంట కార్తీక మాసం. చూడండి ఇదిగోండి వ్యూ పాయింట్. అదిగోండి గోపురం. చాలా పెద్దగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది ప్లేస్ అయితే. అక్కడ మనకి స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అది గుహ అండి. గుహలు ఉన్నాయండి అక్కడక్కడ. ఇంకా మేము కిందికి వచ్చామండి. ఇది కోనేరండి. చాలా ప్రశాంతంగా ఉంది కదా. వాటర్ లేవు, సమ్మర్ కదా, దానికోసం లేవనుకుంటా నాకు తెలిసి. ఇంకా ఇలా స్టెప్స్ ఎక్కుతూ మనం పైకి వెళ్ళాలండి. నెక్స్ట్ వెళ్ళాక రైట్ సైడ్ మనకి వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. చాలా బాగుంటుంది లోపల. ఇలా స్ట్రైట్గా వెళ్తే శివాలయం ఉంటుందండి మనకి. గోపురం దాటిన తర్వాత అదే గజస్తంభం కనిపిస్తుంది కదా, తర్వాత మనకి గర్భగుడి కనిపిస్తుంది. ఆ గర్భగుడి శివాలయం అండి. ఇక్కడ నందీశ్వరుడు ఉంటారండి. యాగంటి బసవన్న చూసారా ఎంత బాగుందో శివాలయం ఎదురుగా. కాబట్టి ఇది ఏంటంటే ఇది గుడి పక్కనే అన్నమాట. పుష్కరిణి ఉంటుంది ఆలయం వద్ద. సహజంగా ఎప్పుడు నీటితోనే నిండుగా ఉంటుందండి. కొండల మధ్య నుండి నీరు వస్తూ ఉంటుందంట. చూడండి ఇంత ఎండకు అయినా వాటర్ అసలు ఎంత నీట్గా అసలు నీళ్ళు చాలా బాగుందండి. ఎక్కడి నుంచి వస్తాయో కానీ. బసవరాజు చూడండి ఎలా ఉన్నారో. కలియుగాంతంలో యాగంటి బసవయ్య లేచి రంక వేస్తాడు అని చెప్పేసి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నాకు చెప్పారు కదా. మేబీ నిజమేనేమో, చూడాలి. ఇంకోటి మేము ఇంకో గుహకు వచ్చామండి. చూడండి ఇక్కడ అగస్త్య మహర్షి తపస్సు చేసిన ప్రదేశం అంట. ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇక్కడ కాలజ్ఞానం రాశారని చెప్పారు. ఇక్కడ జెండా కనిపిస్తుంది కదా, అది హనుమాన్ గుడి అండి. అంతే అండి. ఇంకా థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.